జిల్లా అధ్యక్షుడిని కె చంద్రనాయక్ నా పేరు. ఇవాళ గిరిజి బోయ వాల్మీకులను ఎస్టీలో చేరుస్తామంటే మన బ్రతుకులు ఏదైతే మన భావితరాల పరిస్థితి ఏంటి, మన పిల్లల బ్రతుకులు ఏంటి, మనము నివసిస్తున్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి గిరిజనులపైన పడుతున్నటువంటి ఈ కుట్రలను ఆపేందుకు ఇవాళ ఈ ప్రజాక్షేత్రంలో తీసుకునేందుకు ఈ గిరిజన ప్రజాక్షేత్ర యాత్ర. కాబట్టి ఈ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని మీ అమూల్యమైన సందేశాలను ఇస్తూ మీ సలహా సూచనలు కూడా మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించాలని చెప్పేసి నేను చెప్పాను. వాళ్ళు మనం కనుక్కున్నారు కాబట్టి మనల్ని వాళ్ళు ఈ విధంగా చూస్తా ఉన్నారు. మనం ఐక్యమత్యంగా ఉన్నామనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అప్పుడు ఎవరు కానీ మనకు సాయం చేయడానికి ముందు వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనుల ఐక్యత. గట్టిగా మైదాన ప్రాంత గిరిజనుల ఐక్యత, మైదాన ప్రాంత గిరిజనుల ఐక్యత. వర్ధిల్లాలి గిరిజన ప్రజా సమాఖ్య, వర్ధిల్లాలి గిరిజన విద్యార్థి సమాఖ్య. వర్ధిల్లాలి వైద్య శంకర్ నాయక్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైద్య శంకర్ నాయక్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గిరిజనుల ముద్దు బిడ్డ గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజన ప్రజా సంఘాల ఐక్యత. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీట్లను వెంటనే మైదాన ప్రాంత గిరిజనులకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లను వెంటనే. గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత, గిరిజనుల ఐక్యత. గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య, గిరిజనుల ఐక్యత. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో లక్షలాది మందిగా గిరిజనులుగా మనం జనాలు ఉంటున్నా వివిధ తెగలుగా మనం ఏదో మన జీవనాన్ని మనం కొనసాగిస్తా ఉన్నా ఏ పార్టీలు వచ్చినా కూడా మనల్ని 80 సంవత్సరాలుగా ఓటు బ్యాంకుగా ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తా ఉన్నాయి తప్ప మనం కూడా మనుషులం, మనకు కూడా మానవ ప్రాణాలు ఉన్నాయి, మనకు కూడా వాళ్ళకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉన్నాయని చెప్పి ఇవాళ గ్రహించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ రకంగా మన వైపు ఆలోచన చేయకుండా ఇవాళ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల సమయంలో మాత్రమే మేము పుట్టిందే మీకోసం, మేమున్నదే మీకోసం, మీరు లేకపోతే మాకు బతుకు లేదు, ఉనికి లేదని చెప్పేటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సభని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి, దాదాపుగా 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇవాళ రాయలసీమ జిల్లాలలో 50కి పైబడి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అదే విధంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ 8 జిల్లాలు పాత జిల్లాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 100కు పైన ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి, దాదాపుగా 16 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇవాళ ఈ మైదాన ప్రాంతంలో దాదాపుగా రాష్ట్ర జనాభాలో సగ జనాభాగా ఉన్నటువంటి గిరిజనులు ఈ రాయలసీమ మైదాన ప్రాంతాల్లో మనం ఉంటే ఇవాళ ఎక్కడ కూడా చట్టసభల్లో ఇవాళ చట్టాలు చేసే చోట, శాసనాలు చేసే చోట, ఇవాళ నిధులు కేటాయించే చోట, సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసే చోట ఎక్కడ కూడా మన వాడు లేకపోతే మనకి ఎలాంటి న్యాయం జరుగుతుందో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా గిరిజన ప్రజానికం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఏ ఒక్కడి కోసమో కాదు, ఈ గిరిజనుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి, గిరిజనుల యొక్క హక్కులను కాపాడడానికి ఆకలినైనా భరిస్తాం గాని ఆత్మగౌరవానికి విఘాతం కలిగితే మాకు పార్టీలు ముఖ్యం కాదు, ప్రభుత్వాలు ముఖ్యం కాదని నినదించడానికి ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ యొక్క సభా వేదిక ద్వారా నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో 2024లో
ఈ దేశంలో 2026 సంవత్సరంలో నియోజకవర్గాలని పునర్విభజన చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కూడా ఇవాళ ఆర్డినెన్స్ ని ఇవాళ జారీ చేసింది. రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ఈ యొక్క మైదాన ప్రాంతంలో ఇవాళ 25 లక్షల మంది మా గిరిజన ప్రజలు ఈ మైదాన ప్రాంతంలో ఉన్నాం. ఈ రాయలసీమ 4 జిల్లాలు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ 8 జిల్లాల్లో మా గిరిజన ప్రజలు ఇవాళ వివిధ తెగలుగా ఇవాళ 20 లక్షల నుంచి 25 లక్షల మంది ప్రజలు మేము ఉన్నాం. మేము మనుషులుగా ఉన్నాం, ఓటర్లుగా ఉన్నాం. మేము కూడా ఈ సమాజంలో మేము అందరితో పాటు సమానంగా జీవిస్తా ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో ఇవాళ ఎస్సీ సోదరులకు ఏ రకంగా అయితే జిల్లా ప్రాతిపదికన మీరు నియోజకవర్గాలు కేటాయించారు, అసెంబ్లీ స్థానాలు కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కావచ్చు, మీరు ఏ రకంగా కేటాయించారో వారితో సమానంగా ప్రతి జిల్లాని ఒక విభాగంగా ఒక యూనిట్ గా తీసుకొని మాకు కూడా ఆ జిల్లా జనాభాలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో, పార్లమెంట్ స్థానాల్లో మా వాటాని మాకు ఇవ్వాలని ఈ సభముఖంగా ఇవాళ అన్ని పార్టీలకు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఆ పార్టీలకి ఓట్లు కాదు, డిపాజిట్లు కూడా లేకుండా మేము చేయడానికి ఈ సభని ఒక పునాదిగా దీన్ని మలుచుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను అన్ని పార్టీలకి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నియోజకవర్గంలో 2 లక్షల మంది ప్రజలు ఉంటే ఏ నాయకుడైనా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏ నాయకుడైనా గెలవాలంటే ఏ నాయకుడికైనా ఒక్క ఓటు మెజార్టీ. హలో, అందరూ గొంతులో గొంతు కలపాల. వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల